హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంటికైతే వచ్చేసామండి. ఈ బొమ్మయితే ఎంత బా నచ్చిందంటే మా ఇద్దరికి, నాకు, మా ఆయనకి. కనీసం ఒక 30, 40 షాప్స్ అయితే ఉన్నాయండి. అందులో 3 షాప్స్‌లో మాత్రమే ఆ బొమ్ముంది. అందులోనూ 2 షాప్స్‌లో అయితే బొమ్మ బాలేదండి. సెల్స్‌లేసినా గూడా పనిజేయలేదు. చాలా ఎతికామండి. నిజంగానే బొమ్మ ఇంక తీసుకోలేమో అనుకున్నాము. బట్ ఎంత కాస్ట్ అయినా దాన్ని తీసుకోవాలనుకున్నాం. 300 పడిందండి ఆ బొమ్మ. ఎంత బాగా చూడండి నడుస్తుంది ఇటు అటు. పాపకైతే భలే నచ్చిందండి బొమ్మ. లవంగాడు చూడండి మధ్యలో అసలు ఏదైనా వీడియో తీస్తే ఫస్ట్ వాడే ఉంటాడండి కనిపించాలనేసి. ఆ బొమ్మ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. అసలు మా పాప కన్నా మా ఆయనకి బాగా నచ్చింది ఆ బొమ్మ. పాప అయితే ఆ బొమ్మను చూసి భలే ఆడుకునింది. సో, మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాం తిరుపతికి. సో, మా అత్తమ్మయితే రేపు బాయ్ చెప్తున్నారు. పాపకైతే ఇంకేం రెడీ చేయలేదు. అలానే తీసుకెళ్ళిపోతున్నాము. మా ఆయన స్మైల్ ఇచ్చారు చూడండి. నా జన్మ ధన్యమైపోయింది. చెప్పాను గదా! చూడండి వాడు ఈడికి ఓవర్ యాక్షన్‌కి ఏం తక్కువ లేదండి మా లవంగాడికి. మా ఆయన ఇక్కడొక కామెడీ జరిగింది. నేనైతే ఆవు చూడు తీసుకెళ్తున్నారు పాపము ఎండకి అని జెప్తే, మా ఆయన లేదు లేదు చూడు పాపం సూట్ అవ్వు అన్నాడు. చూడు పక్కనైతే సూట్ అవ్వు గదండీ! డెలివరీ అయిపోయింది. ఒక బేబీ గూడా ఉంది. మా ఆయన పాపం తప్పు జెప్పేసాడు. సో, మా ఆయనకి పాపం నిద్రొస్తుందంట. అసలు మార్నింగ్ నుంచి నిద్ర పోలేదండి. నా వల్లే టెంపుల్ దగ్గర 4 వరకు ఉండిపోయాము. ఇంక ఇంటికొస్తేనే మళ్ళీ స్టార్ట్ అయ్యాము తిరుపతికి. ఇంక పాపైతే నిద్రపోయింది. మా లవంగాడు నాకు ఈరోజు అమ్మాయిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకో చెప్పేదా? ముక్కు చిక్కు పెట్టుకునింది. బొట్టు పెట్టాడు మా ఆయన ఈరోజు దానికి. అందుకే నాకు ఈరోజు ఫస్ట్ టైమ్ అది అమ్మాయిలాగా కనిపిస్తుంది. చాలా క్యూట్‌గా ఉందండి మా లవంగాడు. నాకైతే అసలు అది అమ్మాయిలాగానే కనిపీదు. అబ్బాయిలాగానే కనిపిస్తుంది ఎప్పుడు. సో, మంగాపురంలో డెకరేషన్ చేస్తున్నారు గదా! బ్రహ్మోత్సవాలు జరుగుతాన్నాయి. అవన్నీ ఇంకా ఇప్పేస్తున్నారండి. పండగ అయిపోయింది గాబట్టి. సో, పాప కోసమైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాను ఒకటి. మా ఆయనైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఈ లోపల వెళ్ళేసి. సో, ఇక్కడ ఇంటికైతే వచ్చేసామండి. మా ఆయన పదే పదే ఈ బొమ్మయితే పెడుతున్నాడండి. నిజంగానే నాకు విరక్తొస్తుంది. చిన్న పిల్లోడయిపోయాడండి మా ఆయన బొమ్మలన్నీ చూసి. సో, ఇంకో కుక్క పిల్ల తీసుకున్నానని చెప్పాను గదా! సో, అక్కడుంది చూడండి అదే కుక్క పిల్ల. మొత్తం 3 తీసుకున్నామండి పాప కోసము. మా డాడీ డబ్బులిచ్చారు. మా మామయ్య కూడా డబ్బులిచ్చారు. పాపకి బొమ్మలేమన్నా తీసియమని జెప్పి. హనీ పాప చూడండి. టెంకాయ ఒలిచి దాని నోట్లో బెడుతుంది. పాపం అదైతే పీకుతుంటే రావడమే లేదండి పాపం టెంకాయకుండేది. దాని నోట్లో పెడుతుంది. నాకదే పాప అలా ఆడుకుంటుంటే భలే నచ్చిందండి. నాకు గూడా నచ్చింది ఆ బొమ్మ. సో, ఇంక 2 బొమ్మలు తీసుకున్నాం గదా! అవి అంతగా పాప ఆడుకోవడం లేదు. మా ఆయన "ఎందుకు తీసుకున్నావు ఆ బొమ్మలు" అంటా ఉన్నాడు. ఇంకేం చేసేది పాప అవి ఎత్తుకునింది ఇంక తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.